హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కెన్ యాక్టివేట్ కూడా చూసాం కదా. ఇప్పుడు కెన్ యాక్టివేట్ చైల్డ్ గురించి చూద్దాం. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు ది విజువల్ స్టూడియో కోడ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కాంటాక్ట్ అనే ఒక రౌట్కి మనం ఏం చేసాం, కెన్ యాక్టివేట్ అనేది ఇచ్చాము. ఓకే, గాడ్ ఇది ఏం చేస్తుంది, ఎప్పుడైనా యూజర్ లోకల్ హోస్ట్ /user/ కాంటాక్ట్ అని కొట్టగానే ఈ యొక్క కెన్ యాక్టివేట్ అనే ఒక గాడ్లో ఉన్న యూజ్ చేసిన ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ వెరిఫై చేసుకొని అది రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ట్రూ అయితే నావిగేట్ అవుతుంది, ఫాల్స్ అయితే నావిగేట్ అవ్వకుండా మనం అక్కడ ఆ యొక్క ఫంక్షన్లో మనం రౌట్ ఇచ్చి లాగిన్కి ఇచ్చాము. ఓకే, ఆ విధంగా మనకి యూజర్ అనేవాడు ఒకవేళ లాగిన్ అవ్వకపోతే లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. యూజర్ అనేవాడు లాగిన్ అయి ఉంటే ఆ పేజ్కి తీసుకెళ్తుంది, కాంటాక్ట్ పేజ్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కెన్ యాక్టివేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంటాక్ట్ కింద ఉన్న 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఇవి చిల్డ్రన్స్. ఓకే, ఏంటి, కాంటాక్ట్కి ఈ 2 చిల్డ్రన్స్. ఈ 2 చిల్డ్రన్స్ని నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ప్రొటెక్ట్ చేయాలంటే నేను సేమ్ దీన్ని కాపీ చేసుకొని నేనేం చేయొచ్చు, ఇక్కడ కూడా ప్లేస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో నేను ఇంకా ఏం సేవ్ చేయలేదు. ఓకే, అంటే లెట్ మీ జస్ట్ రిమూవ్ బ్యాక్. ఓకే, మీకు అర్థం కావడానికి నేను దీన్ని జస్ట్ సేవ్ చేస్తాను అంటే యాజ్ ఇట్ ఈస్ ముందులాగా పెట్టి సేవ్ చేస్తాను. సేవ్ చేసి నేను అప్లికేషన్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు నేను contact/salesperson సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేయాలంటే నేను లోకల్ హోస్ట్లోకి వెళ్ళి contact/salesperson. ఓకే, ఇదేంటి, కాంటాక్ట్లో ఉన్న సేల్స్ పర్సన్, అంటే ఈ సేల్స్ పర్సన్ చిల్డ్రన్. ఓకే, దీన్ని నేను హిట్ చేస్తాను. ఏమవుతుంది, సేల్స్ పర్సన్ అనే ఒక దానికి వెళ్ళిపోయింది, అంటే ఇట్స్ నావిగేటెడ్ వితౌట్, అంటే గార్డ్స్ ఏం లేదు, డైరెక్ట్గా నావిగేట్ అయింది. అంటే సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తే చూడండి, కాంటాక్ట్ సేల్స్ పర్సన్, ఈ సేల్స్ పర్సన్ పాత్కి నీకు ఎక్కడ గార్డ్ లేదు ఇక్కడ. ఓకే, అదే నేను ఎగ్జిక్యూటివ్ పెట్టినా కానీ నాకేమవుతుంది ఒకసారి చూద్దాం. ఓకే, కాపీ, లెట్ మీ గో బ్యాక్. ఈ సేల్స్ పర్సన్ బదులు నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పెట్టి ఎంటర్ కొడతాను. చూడండి, ఎగ్జిక్యూటివ్ వర్క్స్. సో ఇది కూడా నావిగేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రెండింటి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ కెన్ యాక్టివేటింగ్ కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 2 ప్రొటెక్ట్ అవుతాయి. లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి, కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ కదా, నేను ఇప్పుడు హిట్ చేస్తాను ఎంటర్. ఓకే, సో బిఫోర్ దాట్ ఐ వాంట్ టు క్లోజ్ దిస్ ఎంటైర్ సెషన్ అండ్ లెట్ మీ జస్ట్ లాగిన్. ఓకే, 4200. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా నేను ఈ లాగిన్ తీసి contact/salesperson ఎంటర్ కొడతాను. ఓకే, ఏమైంది చూడండి, లాగిన్ పేజ్కి వచ్చేసి. ఎందుకు వచ్చేసిందంటే బికాస్ మనకి ఇక్కడ సేల్స్ పర్సన్కి కెన్ యాక్టివేట్ ఉంది. సో ఇదేమవుతుంది, లాగిన్ అయితేనే పని చేయమని. ఓకే, ఈ యాక్టివేట్ గార్డ్ ఏం చేసాం మనం లాస్ట్ టైము, యాక్టివేట్ గార్డ్ అనేది యూజర్ డీటెయిల్స్ ఉంటేనే ట్రూ చేయి, యూజర్ ఐడి యూజర్ పాస్వర్డ్ ఉంటేనే, లేదంటే లాగిన్ పేజ్కి వెళ్ళు. సో అందుకని మనము ఇక్కడ యాప్ రౌట్స్లో మనం ఇచ్చాం, యాక్టివేట్ కార్డ్ ఇచ్చున్నాం కాబట్టి, కెన్ యాక్టివేట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ యాక్టివేట్ కార్డు చెక్ చేసుకుంది, లాగిన్ అవ్వలేదు కాబట్టి ఇలా అవుతుంది. దీనికి ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ అవుతుంది. ఓకే, లెట్ మీ షో యూ దట్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో. ఓకే, కాంటాక్ట్ ఇదో ఇక్కడ ఎగ్జిక్యూటివ్. ఓకే, క్లిక్ చేస్తున్నాను, ఎగ్జిక్యూటివ్ పెట్టాము, లాగిన్ అయిపోయింది. సో మనకు ప్రొటెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా చిల్డ్రన్స్ అనేవి కొన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, ప్రతి దానికి మనం పెట్టుకోలేము కదా. సో ఇలా కెన్ యాక్టివేట్ 100 టైమ్స్ పెట్టలేము కదా. సో దానికనే మనకి కెన్ యాక్టివేట్ చైల్డ్ అని వచ్చింది. అప్పుడు ఇక్కడ మెయిన్ పాత్లో మనం ఇక్కడ కెన్ యాక్టివేట్ చైల్డ్. ఓకే, కెన్ యాక్టివేట్ చైల్డ్ ఆఫ్, ఇక్కడ కామా పెట్టి ఈ యొక్క మనం యూజ్ చేస్తున్న ఫంక్షన్ ఇక్కడ పెడితే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి చైల్డ్ కాంపోనెంట్కి అది వర్తిస్తుంది. ఏంది, ఆ యొక్క ఫంక్షన్ యాక్టివేట్ గార్డ్ అనేది. సో ప్రతి చిల్డ్రన్కి వర్తిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ప్రతి దానికి మనం కెన్ యాక్టివేట్ ఇవ్వకుండా డైరెక్ట్గా కెన్ యాక్టివేట్ చైల్డ్ ఇస్తే ఈ చైల్డ్ కాంపోనెంట్స్ ప్రతి దానికి ఈ ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ యాక్టివేట్ గార్డ్ చెక్ చేస్తుంది. నౌ లెట్ మీ సేవ్ ఇట్. నేనేం చేశాను, ఇప్పుడు రెండింటి తీసేసాను. ఓకే, డైరెక్ట్గా పెట్టేసాను ఇక్కడ కెన్ యాక్టివేట్ చైల్డ్. ఇప్పుడు నేను చూడండి, సేల్స్ పర్సన్ కూడా ఎగ్జిక్యూటివ్ పని చేయదు. ఓకే, సో చూడండి, నేను లాగిన్ ఇక్కడ తీసేసి contact/salesperson ఎంటర్, లాగిన్కి వచ్చేసాను. ఇప్పుడు ఇది రిమూవ్ చేసి contact/executive బ్యాక్. ఇప్పుడు ఏం చేయాలి, నేను లాగిన్ అవుతాను. ఓకే, లైక్ ప్రసాద్, ఓకే, ఐడి అండ్ సమ్ పాస్వర్డ్, లాగిన్. నేను లాగిన్ అయ్యాను. ఇప్పుడు చూడండి, నాట్ నౌ. ఇప్పుడు నేను contact/executive ఎంటర్, ఎగ్జిక్యూటివ్ పేజ్కి వెళ్ళాను. ఇప్పుడు contact/salesperson, సో సేల్స్ పర్సన్ పేజ్కి వెళ్ళాను. అంటే ఇప్పుడు ఏమైంది, మనది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కెన్ యాక్టివేట్. ఓకే, కెన్ యాక్టివేట్ చైల్డ్ అంటే కెన్ యాక్టివేట్ చైల్డ్ ఇస్తే చైల్డ్స్కి అంతా ఒకేసారి అప్లికబుల్ అవుతుంది. లేదు మాన్యువల్గా అంటే ఇది కాపీ చేసుకోవాలి ప్రతిదానికి. సో దట్ ఈస్ నాట్ రైట్ వే కదా.
కాదు కదా. సో 100 ఉంటే 100కి 100 ఇలా ఎలా రాస్తాం చెప్పండి. అన్ని కాంపోనెంట్స్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఇలా కాపీ చేసుకుంటావు, ఇక్కడ కామా పెట్టేసి పేస్ట్ చేస్తాం. ఓకే, ఇలా. కానీ ఒక 100 200 ఉంటే ప్రతి దానికి ఇలా పెట్టడం కరెక్ట్ కదా. అందుకే కెన్ యాక్టివేట్ చైల్డ్ ఇలా ఇవ్వడం వల్ల ప్రతి చైల్డ్కి ఈ యాక్టివేట్ గార్డ్ ఫంక్షన్ పనిచేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కెన్ యాక్టివేట్. నౌ లెట్ మీ గో విత్ ది అదర్ గార్డ్, దట్ ఈస్ కెన్ డీయాక్టివేట్. ఓకే, సో can deactivate function. Okay, now let me just go back here. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ కాంటాక్ట్ ఉంది కదా, దీనికి కెన్ యాక్టివేట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ ఇది తీసేసి కెన్ డీయాక్టివేట్ ఇస్తాను. ఓకే, లెట్ మీ చెక్ ఇట్ అవుట్, షో యూ దట్. ఇక్కడ కెన్ డీయాక్టివేట్. ఓకే, సో కోలన్. ఓకే, సేమ్ ఇక్కడ వరకు కాన్స్టెంట్ స్ట్రక్చర్. ఓకే, దీని లోపల ఏమన్నాను, ఫంక్షన్ లాగా ఇవ్వాలనుకున్నాను. ఓకే, ఫంక్షన్ లాగా ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలంటే దీనికి ఇచ్చే ముందు మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ డీయాక్టివేట్ అంటే ఏంటి. ఓకే, సో కెన్ డీయాక్టివేట్ ఏంటంటే ఒక కాంపోనెంట్లో మనకు ఒక ఫామ్ ఉంది. ఓకే, ఆ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసాం. డీటెయిల్స్ ఫిల్ చేసి బై మిస్టేక్ మనం ఏదో ఒక రౌట్ మీద నొక్కేసినాం. ఓకే, అది నావిగేట్ అయిపోవాలి. నావిగేట్ అయిపోయింది అనుకోండి, మనం ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా లూజ్ అయిపోతాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ నుంచి నువ్వు ఫామ్ ఫిల్ చేస్తున్నావు, బై మిస్టేక్ నువ్వు ఏదో లింక్ కొట్టేసావు, ఒక బటన్ మీద, అదేమైపోయింది, నేను నావిగేట్ చేసుకుని వెళ్ళిపోయిందంటే నీ డేటా అంతా లూజ్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ప్రొటెక్ట్ చేయడానికి ఏమైందంటే ఇది ఒక గాడ్, ఇక్కడ ఒకటి కెన్ డీయాక్టివేట్ అనే గార్డ్ యూజ్ చేస్తే దాన్ని ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క కాంపోనెంట్ నుంచి లీవ్ అయిపోతావో, ఆ రౌట్ నుంచి లీవ్ అయిపోతావో మనకు ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ వస్తుంది. ఆర్ యూ రియలీ వాంట్ టు లీవ్, ఇఫ్ యూ లీవ్ యూ విల్ లూజ్ యువర్ డేటా అనే ఒక మెసేజ్ వస్తుంది. సో దాని ప్రకారం మనకి ఏంటంటే మనం నో కొట్టామంటే ఆ పేజ్లో ఉంటాం, ఎస్ కొట్టామంటే నావిగేట్ అవుతాం. సో దాట్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ గార్డ్. ఓకే, I mean, we can save our information. I mean, we won't be losing our information. Okay, సో దీని మెయిన్ పర్పస్ అది. ఏదైనా ఫామ్ ఫిల్ చేసినప్పుడు బై మిస్టేక్ మనం ఆ యొక్క రౌట్ నుంచి ఇంకో రౌట్కి వెళ్ళిపోతున్నప్పుడు మనకి కన్ఫర్మ్ డైలాగ్ ఇస్తుంది. ఆర్ యూ రియలీ వాంట్ టు నావిగేట్, ఇఫ్ యూ నావిగేట్ యూ విల్ లూజ్ యువర్ చేంజెస్ అని మనకి చాలా డైలాగ్స్ చూసుంటాం కదా. అదేంటంటే కెన్ డీయాక్టివేట్ వల్ల. సో ఈ కెన్ డీయాక్టివేట్ ఏం చేయాలి, ఎక్కడ ఫామ్ ఉంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ పేజ్లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఫామ్ ఉంది, ఇక్కడ యువర్ నేమ్ అని, ఈమెయిల్ అని, మెసేజ్ అని. సో అదే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, కాంటాక్టర్స్లో యువర్ నేము, ఈమెయిల్, మెసేజ్, ఈ డేటా. ఇక్కడ ఏదైనా నేను డేటా పెట్టి నేను బై మిస్టేక్ ఇక్కడ అబౌట్ మీద కొట్టేసాను అనుకోండి, అప్పుడు ఏమైనా మనకి మెసేజ్ రావాలి, కన్ఫర్మ్ మెసేజ్, ఆర్ యూ రియలీ వాంట్ టు లీవ్, ఇఫ్ యూ లీవ్ యూ విల్ లూజ్ యువర్ డేటా, ఆ విధంగా. ఓకే, సో ఇది ఫామ్ ఎక్కడుంది, కాంటాక్టర్స్ అనేది. సో లెట్ మీ గో టు ద కాంటాక్టర్స్కి వస్తే చూడండి ఇక్కడ ఉంది యువర్ నేము, ఈమెయిల్, మెసేజ్. ఓకే, ఇవన్నీ సబ్మిట్ మీద కొట్టినప్పుడు ఏమవుతుందంటే సబ్మిట్ మెథడ్ కాల్ చేయాలి. ఐ మీన్ ఇక్కడ టీఎస్లోకి వెళ్తే ఏమొస్తుంది, ఇక్కడ ఈ ఒక సబ్మిట్ మెథడ్ ఉంది. దీంతో పాటు నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ మెథడ్ పేరే ఆన్ లీవ్. ఓకే, లెట్ మీ క్రియేట్ దట్ మెథడ్ ఫర్ యూ. ఆన్ లీవ్ ఆఫ్, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ దిస్ డాట్ నేమ్ అంటే నేమ్ ఉందా, ఎందుకంటే మనకి నేమ్ అనేది ఒకటి, దిస్ డాట్ ఈమెయిల్ ఉందా, ఓకే, దిస్ డాట్ మెసేజ్ ఉందా, ఇవి ఏమన్నా ఉంటే రిటర్న్ కన్ఫర్మ్ డైలాగ్. ఓకే, ఏంటంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లీవ్. ఓకే, LEAV. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకా మనం ఎక్స్ట్రా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎనీ అన్సేవ్డ్ చేంజెస్ విల్ బి లాస్ట్. ఓకే, ఇలా ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఏముంది, దీన్ని రిటర్న్ చేయాలి. ఓకే, రిటర్న్. ఒకవేళ ఏమి మనం డేటా అనేది లేకపోతే జస్ట్ సింపుల్గా మనము రిటర్న్ ట్రూ. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ యొక్క కాంటాక్ట్ అనే ఫామ్లో ఆన్ లీవ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేశాను. ఆ మెథడ్లో మనం ప్రతి చెక్ చేస్తున్నాం, ప్రతి కంట్రోల్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కన్ఫర్మ్ డైలాగ్ చూపించు. ఇక్కడ నో అంటే ఈ రిటర్న్కి ఫాల్స్ వెళ్తుంది, ఎస్ అంటే ఓకే ట్రూ అని పోతుంది. ఓకే, రిటర్న్ ఏ డేటా లేకపోతే డైరెక్ట్గా ట్రూ పంపించు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్ లీవ్ అనేది నేను ఈ యాప్ నోట్స్లో యూస్ చేయాలి. యాప్ నోట్స్లో ఎలా యూస్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫంక్షన్ లోపల ఇక్కడ ఏం చేయాలంటే మనము ఆ యొక్క కాంపోనెంట్ తెచ్చుకోవాలి. ఏ కాంపోనెంట్లో మనం ఆన్లోడ్ రాస్తాం అది. సో నేను ప్రెజెంట్ కాంపోనెంట్ నేమ్ అని ఈక్వల్ టు కాంటాక్ట్ కాంపోనెంట్, అంటే ఇప్పుడు కాంటాక్ట్ కాంపోనెంట్ మన కాంపోనెంట్ నేమ్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాస్తానంటే, సో ఇప్పుడు ఏమవుతుందంటే కెన్ డీయాక్టివేట్, ఎప్పుడైనా మనము కాంటాక్ట్ అని ఇస్తే
ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ కెనాక్టివేట్లోకి వెళ్ళి కెనాక్టివేట్లో నుంచి ఈ యొక్క కాంటాక్ట్ కాంపోనెంట్కి వెళ్ళి అందులో ఆన్ లీవ్ అనే మెథడ్లోకి వెళ్ళి ఆన్ లీవ్ అనే మెథడ్ ఏం చేస్తున్నా చూస్తుంది. ఓకే, కాంటాక్ట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లో ఇక్కడ ఆన్ లీవ్ అనే మెథడ్లో ఏం చెక్స్తుంది, ఏదైనా డేటా ఉందా ఫీల్డ్స్లో ఉంటే కన్ఫర్మ్ డైలాగ్ చూపించు, ఏ డేటా లేకపోతే డైరెక్ట్గా రిటర్న్ చేసి నావిగేట్ చేసుకో, అంటే ఈ కాంపోనెంట్ చెల్లిపో అనేసి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే సర్వర్ని మళ్ళీ రన్ చేస్తాను, సార్. సో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, యాప్ రౌట్ ఎలా పని చేస్తుంది, ఈ కాంటాక్ట్ పేజ్లో నేను ఏదైనా ఇచ్చి ట్రై చేస్తాను. ఓకే, అప్లికేషన్ రన్ అవుతుంది, లెట్ ఇట్ రన్. సో అప్లికేషన్ అయితే రన్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను, లోకల్ హోస్ట్ 4000 లాగిన్ పేజ్కి వెళ్ళాను. నేను డైరెక్ట్గా కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తాను. ఓకే, సో కాంటాక్ట్ పేజ్లోకి వెళ్ళాను. ఇక్కడ ఏమి డీటెయిల్స్ ఇవ్వలేదు, నేనేంది అబౌట్ మీద కొడుతున్నాను, అబౌట్ పేజ్కి వెళ్ళాను. ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్లో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అబౌట్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, ఆర్ యూ రియలీ వాంట్ టు లీవ్ అంటే మన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి లూజ్ అవుతాం కాబట్టి ఇది వచ్చింది. ఇప్పుడు నేను క్యాన్సిల్ కొట్టాను, ఆ పేజ్లోనే ఉంటాను. ఒకవేళ నేను ఇది ఓకే కొడితే ఏమవుతుంది, అబౌట్లోకి వెళ్ళిపోతాను. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ సిమ్స్. లెట్ మీ రిపీట్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. చూడండి, ఏం చేసామంటే ఏ కాంపోనెంట్కి మనం ఆ యొక్క కెన్ డీయాక్టివేట్ ఇస్తామో ఆ కాంపోనెంట్లో ఏదైనా ఫామ్ ఉండి ఆ ఫామ్లో మన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకవేళ మనం అది లీవ్ అవుతుంటే, ఆ కాంపోనెంట్స్ లీవ్ అవుతుంటే మనకు ఒక కన్ఫర్మ్ డైలాగ్ వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఎప్పుడైతే ఈ కెన్ యాక్టివేట్ రాస్తామో ఈ కెన్ యాక్టివేట్కి ఒక ఫంక్షన్ లోపల ఏదైతే ఏ కాంపోనెంట్లో మనం రాస్తున్నామో ఆ కాంపోనెంట్లో ఒక మెథడ్ క్రియేట్ చేసాం, ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఈ ఆన్ లీవ్ అనేది ఏం చేసామంటే ఆన్ లీవ్ అనే మెథడ్లో మనం ప్రతి కంట్రోల్ చెక్ చేస్తున్నాం, ప్రతి కంట్రోల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఉంటే ఆ యొక్క కన్ఫర్మ్ డైలాగ్ చూపించు. ఆ కన్ఫర్మ్ డైలాగ్లో మనం తీసుకునే యాక్షన్ బట్టి ఓకేనా క్యాన్సిల్, ఓకే అంటే రిటర్న్ ట్రూ అవుతుంది, క్యాన్సిల్ అంటే రిటర్న్ ఫాల్స్ అవుతుంది. ఎప్పుడైతే రిటర్న్ ట్రూ అయిందో నావిగేట్ అయిపోతుంది, ఎప్పుడైతే రిటర్న్ ఫాల్స్ అయిందో నావిగేట్ అవ్వకుండా అక్కడ స్టే అవుతుంది. ఇది చూడండి, ఈ ఎల్స్ బ్లాక్ ఎందుకు రిటర్న్ ట్రూ చేసాం, బికాస్ ఏ కంట్రోల్లో ఇన్ఫర్మేషన్ చేంజ్ అయినప్పుడు, ఏది ఇవ్వనప్పుడు, ఏ ఫీల్డ్లో ఇవ్వకపోతే ఇష్యూ లేదు కదా, మనం నావిగేట్ అయిపోవచ్చు, అందుకని రిటర్న్ ట్రూ అయింది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది కెన్ డీయాక్టివేట్. ఈ కెన్ డీయాక్టివేట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ఫామ్స్ యూస్ చేస్తున్నామో ఆ ఫామ్స్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి బై మిస్టేక్ మనం అక్కడ నుంచి వేరే కాంపోనెంట్ నావిగేట్ అయిపోతున్నప్పుడు మనం లూజ్ అవ్వకూడదు ఇన్ఫర్మేషన్, ఒక కన్ఫర్మ్ డైలాగ్ రావాలి, సో దట్ ద యూజర్ వోంట్ లూజ్. ఓకే, సో అతను జాగ్రత్త పడతాడు అనే దానికి మనం కెన్ డీయాక్టివేట్ వాడాలి. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.